నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి భక్తుల సౌకర్యాలపై అధికారులతో చర్చ. తిరుపతిలో టీటీడీ ఈవో సమీక్షా సమావేశం. శ్రీనివాసుని వైభవోత్సవాలతో పులకిస్తున్న భాగ్యనగరం. నిత్య వారసేవలను వీక్షించి తరిస్తున్న భక్తజనం. మహోదయ పుణ్యకాలంలో భక్తుల సముద్ర స్నానాలు. భక్తులతో కిటకిటలాడిన శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతాలు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం ఈవో డాక్టర్ సాంబశివరావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేడుకగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారికి జరిగే తరహాలో నిత్య వార సేవలను కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం విశేష పూజ కన్నుల పండుగ జరిగింది. భాగ్యనగర్ వాసులు స్వామివారి సేవలను వీక్షించి పరవశిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం రాత్రి 10 గంటల 19 నిమిషాలకు మహోదయ పుణ్యకాలం ప్రవేశించడంతో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నదీ సంగమ తీరాలైన కె మత్సలేశం, కల్లేపల్లి, పెదగనగల్లవానిపేట, బొంతల కోడూరు, బారువతో పాటు శ్రీ కూర్మనాథ క్షేత్రం సమీపంలోని సముద్ర తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. 1000 మంది పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు కల్పిస్తుండగా గజ ఈతగాళ్లు భక్తులకు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలోని పంచలింగాల క్షేత్రం ఎంతో ప్రాచీన చరిత్రను కలిగిన మహిమాన్విత ఆలయంగా వినుతుకెక్కింది. జనమేజేయుడు ప్రతిష్ఠించిన ఆలయంగా వెలుగొందుతున్న ఈ పంచలింగాల క్షేత్ర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలులోని పంచలింగాల క్షేత్రం శతాబ్దాల చరిత్రను, పురాణ ప్రాధాన్యాన్ని సొంతం చేసుకుంది. పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమికి ప్రతీకగా ఇక్కడ మనకు పంచలింగాలు దర్శనమివ్వడం విశేషం. ఇలా ఒకే పానవట్టంలో పంచలింగాలు ఉండడం ఈ ఆలయ ప్రత్యేకతను తెలియజేస్తోంది. జనమేజయ మహారాజు సర్పదోష నివారణ ఫలితంగా భూమిపై 1,000,000 లింగాలను ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. అందులో చివరిగా ఆయన ప్రతిష్ఠించిన శివాలయమే ఈ పంచలింగాల క్షేత్రమని ఐతిహ్యం. ఈ పంచ శివలింగాలను ఎందరో సిద్ధులు, మరెందరో యోగులు సందర్శించి ముక్తి పొందినట్లు స్థల పురాణం. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ వీరభద్రస్వామిని ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా సకల కోరికలను తీర్చి శ్రీ చాముండీదేవి, అలాగే గదాధరుడైన గయ్యనారాయణుడు కూడా కొలువై ఉన్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు దక్షిణ గయిగా పరిగణించేవారని చెబుతారు. ఎంతో ప్రాచీన చరిత్ర కల ఈ పంచలింగాల ఆలయం చుట్టూ ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి. మానవాళి మనుగడకు మూలాధారమైన పంచభూతాలకు ప్రతీకగా పూజలందుకుంటున్న కర్నూలు పంచలింగాల క్షేత్ర సందర్శనం శ్రీకరం, శుభకరం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుపతిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం
పురంధరదాసుల ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భక్తుల సంకీర్తనల నడుమ శ్రీ పురంధరదాసుల వారు రథంపై ఊరేగుతూ తిరునగరి వాసులకు దర్శనమిచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వేటూరి సాహితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ పండితులు సముద్రాల లక్ష్మణయ్య, మేడసాని మోహన్, టీటీడీ డిప్యూటీ ఈవో ఎల్ విజయసారథి అన్నమయ్య కీర్తనలను పరిశోధించి పరిష్కరించి వేటూరి ప్రభాకర శాస్త్రి భక్తులకు మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. వేటూరిని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం పరిశోధకులు తమ పరిశోధనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కొండపాకలోని శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మాస శివరాత్రిని పురస్కరించుకుని పరమశివునికి నిర్వహించిన రుద్రాభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. తొలుత ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ చేసిన అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణలతో పూజలు జరిపారు. ఆపై పవిత్ర జలాలతో అర్చకులు శివలింగానికి రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అభిషేక ప్రియుని పవిత్ర జలాల్లో దర్శించుకుని ధన్యులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలో నెలవైన శ్రీ కనకవల్లి వేదవల్లి సమేత శ్రీ వీరరాఘవుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం జరిపి స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం చేశారు. ఆపై ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని బంతిపూల మాలలతో చక్కగా అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ విజయ వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో రాధాకృష్ణుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. గణపతి హోమం, అష్టపది భజనల మధ్య రాధాకృష్ణుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో మధురైకు చెందిన శ్రీచక్ర రాజరాజేశ్వరి పీఠాధిపతి రమదానంద సరస్వతి స్వామీజీ పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. నల్గొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో పండిత సభలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజులుగా నిర్వహిస్తున్న ఈ సభలు సనాతన ధర్మ వైభవాన్ని స్మరించుకోవడమే ప్రధాన ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తున్నారు. శ్రీ 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 అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జేర్ స్వామి వారి ఆధ్వర్యంలో 9 మంది వేద పండితులు భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877 22 33 ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుమల తొలి గడప కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లు, రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా స్వామివారి వాహన సేవల కోసం వివిధ వాహనాలను సిద్ధం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉత్సవాలకు తరలిరానున్న భక్తజనం కోసం అధికారులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి తెప్పోత్సవానికి అధికారులు చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న తెప్పోత్సవానికి హంస వాహనాన్ని అధికారులు సిద్ధం చేశారు. స్వామివారు వేణుగోపాల స్వామి అలంకారంలో ఈ తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర ఘనంగా ఆదివారం ప్రారంభమైంది. 4 రోజుల పాటు వేడుకగా జరిగే ఈ జాతరను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కేస్లాపూర్ చేరుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే నాగోబాకు అమావాస్య అర్ధరాత్రి నిర్వహించబోయే అభిషేకానికి ఇప్పటికే పూజా సామగ్రిని సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రదోష పూజలు, విశేష ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఆలయాల్లో తమ తమ ఆరాధ్య దైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవ విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. ఆలయ నగరంగా ప్రసిద్ధి చెందిన కంచి శ్రీ ఏకాంబరనాథ స్వామివారి ఆలయంలో శని ప్రదోష పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. ఆపై విశేష అలంకరణ చేసి నందివాహనంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల శివనామస్మరణల మధ్య స్వామి, అమ్మవార్లు నయన మనోహరంగా విహరించారు. ఈ సందర్భంగా భక్తులు నూనె దీపాలను వెలిగించి ఏకాంబరేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణిలోని పురాతన శ్రీ మనోన్మణి సమేత శ్రీ మహాశివలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నందీశ్వరుడికి, శ్రీ మహాశివలింగేశ్వరుడికి ఏకకాలంలో పంచామృతాలు, వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై సుగంధభరిత పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ ప్రదోష పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శివగంగై జిల్లా మదహుపట్టి సమీపంలోని చొక్కనాథపుర శ్రీ రామభక్త ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. పాలు, పెరుగు తదితర పంచామృతాలతో వేడుకగా జరిగిన ఈ అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని రామబంటుకు నీరాజనాలు అర్పించారు. ఆపై స్వామివారికి చందనాలంకారం చేసి వడమాలలు, తులసిమాలలు అర్పించి హారతులిచ్చారు. దిండిగల్ శ్రీ మారియమ్మన్ ఆలయంలో మాసి మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి పుష్ప రథోత్సవాన్ని వేడుకగా జరిపారు. ముందుగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో రథంపై కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఆపై కళా ప్రదర్శనలు, భక్తుల భజనల మధ్య పురవీధుల్లో అమ్మవారి రథోత్సవం కోలాహలంగా సాగింది. శని త్రయోదశి పూజలు, ప్రదోష అభిషేకాలతో పలు ఆలయాలు కళకళలాడాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనేశ్వరునికి తైలాభిషేకాలు, నందీశ్వరునికి పంచామృతాభిషేకాలు నిర్వహించి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు జిల్లా సరుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామివారి ఆలయంలో శని ప్రదోష పూజలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు నందీశ్వరుడికి పాలు, పెరుగు తదితర పంచామృతాలతో అభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. ఆపై పుష్ప శోభితంగా కొలువు తీరిన నందీశ్వరుడికి ధూపదీప నైవేద్యాలతో కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శివనామస్మరణలతో అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శని త్రయోదశిని పురస్కరించుకుని ఒంగోలులోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ పశుపతీశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కళకళలాడింది. ఈ సందర్భంగా భక్తులు నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరిపి నూనె దీపాలు వెలిగించారు. ఆపై నువ్వులను నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అలాగే శ్రీ పశుపతీశ్వరుడికి విశేష పుష్పార్చన నిర్వహించి హారతులు సమర్పించారు.
చిత్తూరు జిల్లా పలమనేరులోని గంటవూరు శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయంలో నీలాదేవి సమేత శని భగవానుడికి తైలాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శని త్రయోదశి వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురంలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకొని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ నీలాదేవి సమేత శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరాలయంలో శని ప్రదోష పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వరునికి పాలు, పెరుగు తదితర పంచామృతాలతో విశేష అభిషేకం జరిపారు. ఆపై గరిక, జిల్లేడు, తమల, బెల్వదళాలు, వివిధ రకాల పుష్పాలతో నందీశ్వరుని సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ అభిషేక సేవలో విశేషంగా పాల్గొని నందీశ్వరుడి ముందు నేతి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ కుషాయిగూడ శివాలయంలో శని త్రయోదశి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహాలకు పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. విశేషించి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపి నల్ల నువ్వులను నివేదించారు. అలాగే వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ ఉమామహేశ్వరుడికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శని ప్రదోష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ జరిపారు. ఆపై సోమసుందరేశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రదోషాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శని త్రయోదశి వేడుకలను మెదక్ జిల్లా వర్గల్ పుణ్యక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ శనీశ్వరుడి ఆలయంలో సామూహికంగా శని త్రయోదశి పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షా వస్త్రాలు ధరించిన భక్తులు నిష్టగా శని భగవానుని ఆరాధించి అర్చకుల సూచనలతో దాన కార్యక్రమాలు పూర్తి చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మునుగనూరులోని శ్రీ శనేశ్వర దేవాలయంలో శని త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకం జరిపి తిలదానాలు చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అలాగే ఇదే ప్రాంగణంలోని మహాశివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 927 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్టం 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.